అంటరానితనమంటే పెరియారు, అంటరానితనమంటే పెరియారు, దాని కక్కి పెట్టమన్నాడు పెరియారు. చాలు అంటరానితనమంటే పెరియారు, దాని కక్కి పెట్టమన్నాడు పెరియారు. చాలు అంటరానితనమంటే పెరియారు, దాని అంటరానితనమంటే అంటరానితనమంటే పెరియారు, దాని కక్కి పెట్టమన్నాడు పెరియారు. అంటరానితనమంటే పెరియారు, దాని కక్కి పెట్టమన్నాడు పెరియారు. చాల్ అంటరానితనమంటే పెరియారు, దాని కక్కి పెట్టమన్నాడు పెరియారు. మూఢనమ్మకాలంటే పెరియారు, దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు. చాల్ మూఢనమ్మకాలంటే పెరియారు, దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు. మనువాదమంటే పెరియారు, దాన్ని మంట పెట్టమన్నాడు పెరియారు. మనువాదమంటే పెరియారు, దాని మంట పెట్టమన్నాడు పెరియారు. రమణిజమంటే పెరియారు, దాని బట్టలు పెట్టమన్నాడు పెరియారు. పెరియారు పెరియారు చాల్ పెరియారు పెరియారు పెరియారు, నువ్వు మనువాద గుండెల్ల రివల్వరు. చాల్ పెరియారు పెరియారు పెరియారు, నువ్వు మనువాద గుండెల్ల రివల్వరు. పెరియారు పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. పెరియారు పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. కొన్ని రాజ్యాలు కూల్చబడినాయి, అయినా కూల్చబడ్డ వాళ్ళు, కాల్చబడ్డ వాళ్ళు బూడిదేం కాలేదు, చరిత్ర నిల్చున్నారు. రేపు మనము దేవుడు, మూఢనమ్మకాలు, కులము, మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపద ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనక ఫ్యాన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు, వాళ్ళని ద్రోహిలుగా ముద్ర వేయచ్చు. నరేష్ లాగా చాలా అంటే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు. కానీ వాళ్ళందరూ చరిత్రకారులు ప్రపంచంలో, వాళ్ళందరూ కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు. త్యాగం ఎక్కడికి పో, న్యాయమే నడుస్తుంది, న్యాయమే నడుస్తుంది. మా నాన్న చెప్పారు, న్యాయమే నడుస్తుంది, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా కానీ మనల్ని చదివి బతికిస్తుంది అని చెప్పాడు మా నాయన. కాబట్టి న్యాయమే నడుస్తుంది కాబట్టి నరేష్ గాని, నలిగాడి శరత్ గాని ఇంకా మీ ముందు నడుస్తున్నారు. నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది 10 కాలాల పాటు ఉంటది. సత్యమే సత్యమే సచ్చినా మనిషి నిలబెడుతుంది కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు, మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు వాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఎప్పుడు కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది, న్యాయము, నీతి అనేది కొంత లేట్ కావచ్చు, ప్రజలకు అందుతుంది. అంబేద్కర్ యుద్ధం చేసేటప్పుడు మనందరం లేము. మహాత్మా జ్యోతిరావు ఫూలే టీచర్. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు, ఎవరు చూపిస్తారు ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణనో లేదా చదువుల తల్లి అంటే ఇంకో తల్లినో చూపిస్తారు. కానీ అక్షరాలు లేకుండా 3000 ఏళ్ల నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు, ఏ దేవత కూడా రక్షించలే. ఆ టైంలో సావిత్రిబాయి ఫూలే వచ్చి మనకు చదువు చెప్పారు. ఎవ్వరు మన పట్టించుకోండి. మన వాడలకు, అంటరాని వాడలకు వచ్చి, అంటరాని వాళ్ళకు ఎక్కువ రోగాలు రావడం ఈ హార్ట్ కు సంబంధించింది, లంగ్స్ కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి? శ్మశానంలో ఉంటారు కాబట్టి. మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్. నువ్వు ఏ పశువు బాడీ అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలాలు వేస్తారు. తన మనిషిని అట్లా చూసిండు, అత్యంత పాయిజన్. ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి? ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలా మంది వాడలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకు సంబంధించినటువంటి చికిత్స చేసింది. అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధలను ఎట్లా పంచుకున్నది కూడా అట్లనే మన రోగాలను కూడా పంచుకొని అట్లనే కన్నుమూసింది. ఎవరు? ఎంత రుణపడి ఉండాలి మనం. ఆ సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బుద్ధుడు, కబీర్, సంత్ రవిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించిన వాళ్ళు ఎవరు? భారత్ పిత బాబాసాహెబ్. Brief secret of my energy, brief secret of all knowledge. Socrates, Aristotle, Plato, Buddha, Muhammad, Jesus, Marx, Ambedkar, Newton, Einstein, Stephen Hawking, Martin Luther, Malcolm X, Stalin, Lenin, Lincoln, Che Guevara, Paul Watson, Michael Jackson,
All the lessons are beef eaters, beef secrets of my energy. ఆడికి వేసే స్వర్గానికి పోతారు. ఒకవేళ మీరు స్వర్గానికి ఎవరన్నా వాళ్ళ తాతలు పోయినో లేదో అని అసలు దాని అడ్రస్ ఎక్కడ ఉన్నదో ఇప్పుడు దాకా ఎవరికి చెప్తలేరు. కానీ ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతే ఆ దేవుళ్ళందరూ కూడా 3000 ఏళ్ళుగా ఎవరికి చదువు లేకపోతే ఒక్కరికి చదువు చెప్పలేదు, బట్టలు లేకపోతే ఒక్కరికి బట్టలు లేదు, చదువుకున్నందుకు 4 ఏళ్ళకి వస్తా అంటే ఒక్కరు ఆపలేదు, చెవులలో సీసాలు కొత్తా అంటే ఏ దేవుడు కనీసం ఇది తప్పు అని చెప్పలేదు, ఏ మహాత్ముడు చెప్పలేడు. అట్లా చెప్పింది, అట్లా చదువు చెప్పింది సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకవేళ దేవుళ్ళను 1000 సార్లు కాదు కదా, మీ అందరు దేవుళ్ళందరూ ఒక్కోవైపు అయితే బాబా అంబేద్కర్ మీ దేవుళ్ళ కన్నా 1000 రెట్లు ఉంది. ఎక్కడైనా రక్షించిల్లా? ఈ తలకాయ దెబ్బతా అంటే 3000 ఏళ్ల నుంచి ఊచకోతకు వస్తా అంటే అంటరానుగా బట్టలు లేకుండా మూతికి ముంత పెట్టి ముట్టికి చీపులు కట్టి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టుబడి వాళ్ళ గుంతుకు వస్తే ఎప్పుడన్నా ఏ దేవుడన్నా కాపాడిండా? ఒక్క బాబాసాహెబ్ కాపాడాడు.